హనుమంతుని ఆ పరిఘ ధాటికి అంతటి మహాబలవంతుడైన జంబుమాలియు అతని రథవాహనములు నుగ్గునుగ్గయ్యను. మీదు మిక్కిలి అతని శిరస్సు, బాహువులు, మోకాళ్ళు, ధనుర్బాణములు పొడి పొడి అయి అవి మచ్చునకైననూ మిగులలేదు. మహాబలశాలురైన 80,000 మంది కింకరులను జంబుమాలియు అసువులు కోల్పోయిన విషయమును విని రావణుడు కోపోద్రేకముతో కనులెర్రజేసి మండిపడెను. పిమ్మట రాక్షసరాజైన ఆ రావణుడు రోషముతో గ్రుట్లు నుముచు మిక్కిలి బలపరాక్రమములు గల అమాత్యపుత్రులను హనుమంతునితో తలపడుటకు వెంటనే పంపెను. సుందరకాండమునందు 44వ సర్గము సమాప్తము. జై సీతారాం, జై హనుమాన్. శత్రువుల బలాబలములను పరీక్షించుట, సాధ్యమైనంత మంది రాక్షస వీళ్లను హతమార్చుట, తద్వారా వారికి భయము కలిగించుట, శ్రీరామ బలమును తెలుపుట హనుమ లక్ష్యము.